హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ నైవేద్యం ట్రెడిషనల్ రెసిపీ అల్లం గారెలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అమ్మవారి నైవేద్యం అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత గ్రైండర్లో ఇలా వాటర్ లేకుండా పప్పుని వేసుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. మనం అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఏమీ యాడ్ చేయకూడదండి. అంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చివి అలాంటివి యాడ్ చేయకూడదు. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని వేడైన తర్వాత చేతికి తడి చేసుకుని ఈ విధంగా రౌండ్గా చేసుకుని మధ్యలో చిల్లు పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, అల్లం గారెలు రెడీ. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.